మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. కర్కాటక రాశి వారికి ఈ ఏదైతే ఈ కుజగ్రహ సంచారం అనేది జరుగుతోందో ఇది జన్మరాశిలోనే 65 రోజుల పాటు జరగబోతోంది. అయితే ఎప్పుడైతే జన్మలో ఈ కుజుని యొక్క సంచారం అనేది జరగబోతోందో కొంత అంటే నీచ స్థానంలో ఉన్న ఇక్కడ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతాడు అని కానీ చూసుకున్నప్పుడు జ్వరం అంటే శారీరకంగా ఇబ్బంది పడ్డం, అంటే ఏదైనా బయట ఇప్పుడున్న వాతావరణాల ప్రకారం క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, వాటర్ చేంజ్ వల్ల కావచ్చు, ఏదైనా సరే జ్వరాలు రావడం అంటే మనకి శారీరక పీడ కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరగబోతోంది. అలాగే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఈ యొక్క కుజుడు మనకి కాస్త మంచి చేసినా కూడా అంటే ఆయనకు యోగకారకుడైనా కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఆయన గోచార ప్రకారం ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఉంటాయి. అంటే జన్మలో ఉన్నాడు, అందులో నీచపడి ఉన్నాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఏమవుతాడు, పంచమాధిపతి అవుతాడు. ఈ పంచమాధిపతి అయిన యొక్క ఆలోచనలు అంటే పంచమాధిపతి అయినప్పుడు ఆలోచనల్లో తేడాలు రావడం లేదా ఆలోచన చాలా తొందరగా నిర్ణయాలు తీసేసుకోవడం, దానివల్ల ఇబ్బందులు పడడం. అంటే ఎలాంటి ఇబ్బందులు పడతాడు ఆలోచన తొందరగా తీసుకోవడం వల్ల అంటే విరోధాలు ఏర్పడతాయి. అంటే ఆలోచన ఉంటేనేగా మాట్లాడేది, సో విరోధాలు ఏర్పడతాయి. సో ఇలాంటి విరోధాలు భాగ్యాధిపతి అవుతాడు, విరోధాలు ఏర్పడతాయి. ఇవి అలాగే ఇక్కడ కుటుంబంలో ఇబ్బందులు, బంధువులతోనూ స్నేహితులతోనూ కాస్త చిన్న చిలాకులు ఇలాంటివి రావడం. అలాగే ఒక్కోసారి ఆలోచనల వల్ల విపరీత ధోరణి, అదొక రకమైన ధోరణిలోకి ఉండడం, ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అలాగే ఏదైనా ఆల్రెడీ ఇది వరకు ఇబ్బంది పడి ఉంటే గాయాల వల్ల లేదా ఏదైనా చిన్న ఎప్పటి నుంచో ఉండే పొక్కుల వల్ల వాటి వల్ల ఇబ్బందులు పడడం, బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది ఈ కర్కాటక రాశి వాళ్ళు. అందులో జన్మలో కదా కాబట్టి ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం, అలాగే తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు. అలాగే ఏ రంగంలో వాళ్ళకైనా సరే కొంచెం గుర్తింపు తక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలు మాటల వల్ల కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏదైనా పనిముట్లు అంటే ఏదైనా కూరలు కలిసి చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు అయితే, లేకపోతే ఏదైనా చూడండి ఇప్పుడు ఈ షెడ్యూల్లో వాటిలో పనిచేస్తూ ఉంటారు, లేదా పనిముట్లతో పనిచేసేవి ఎక్కువ ఉంటాయి, లేదా ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాస్త కత్తులు, కటార్లు ఇలాంటివి ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి వాటి వల్ల గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ జన్మలో ఏదైతే కుజగ్రహ యొక్క ప్రభావం 65 రోజుల పాటు ఉండబోతోందో ఈ సమయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే ముఖ్యంగా ఆహారాలు తీసుకునే ఆహార నియమాలు పాటించాలి.
యోగా, మెడిటేషన్ ఇలాంటివి తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వాళ్ళు చెయ్యాలి. ఎందుకంటే జన్మలో ఉంటాడు కాబట్టి కొంచెం ఆవేశపూరితంగా ఉంటాడు, ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా వహించాలి. అదే కుటుంబంతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకోవాలి. అందులో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈయన దశమాధిపతి అవుతాడో, రాజ్యాధిపతి అవుతాడో, కొంచెం రాజకీయ పరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు, రాజకీయ పరంగా అనుకున్న సీట్లు రాలేకపోవడం, అంటే లేకపోతే వాళ్ళకి సరైన గుర్తింపు లేకపోవడం, ఇలాంటివి కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల ఈ జన్మలో ఉన్న 65 రోజులు కూడా ఉంటాయి. కాబట్టి అన్ని రంగాల వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు వాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించుకోవాలి, నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అలాగే వీళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఈ కుజుని యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, లేదా దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళిన విగ్రహాల్లో కుజుడి దగ్గర దీపారాధన చేసుకోవడం. ఈ ఎర్రటి ఒత్తులు దొరుకుతాయి, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేసుకుని ఎర్రటి పళ్ళు ఏవైనా నివేదన చేసుకోవడం, లేదా మనకి ఈ గుళ్ళల్లో వృక్షాల దగ్గర జంట పాములు ఉంటాయి, ఆ జంట పాములకి ప్రతిరోజు కూడా అంటే ఈ 65 రోజులు కూడా కాసంత పాలు లేకపోతే నీళ్ళు ఏవో ఒకటి పోసి కాస్త ఓ బొట్టు పెట్టి ఓ పువ్వు పెట్టి కాస్త ఏదైనా పటికి బెల్లమో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి రావడం, ఇలాంటివి చేసుకోవడం. సుబ్రహ్మణ్యక రావడంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం. అలాగే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇంట్లో అంటే ఇప్పుడు ఈ షష్ఠి పూజలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే కాబట్టి ఇలా కుజ ప్రభావం సంతానపరంగా మీద పడకుండా ఉండడానికి కాస్త రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి అంత ఒక్క చిమిని ఉండ నివేదన చేసి అది ప్రసాదంగా స్వీకరించడం, ఎర్రటి పూలతో పూజ చేయడం, ఇలాంటివి ఏవి చేసుకున్నా కూడా శుభ ఫలితాల్ని పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.